హలో ఫ్యాషన్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో ఈ శారీల మీద వర్క్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఫ్లవర్ డిజైన్ డ్రా చేసుకొని బేస్ లాగా ఇలా డోరీ మనం పైపింగ్ వేస్తాం కదా, ఆ పైపింగ్ థ్రెడ్ని ఇలా అటాచ్ చేసుకొని ఇలా మనం డ్రా చేసుకోవాలి. మొత్తం ఈ ఫ్లవర్ చుట్టూ ఇలా తీగలాగా డ్రా చేసుకుంటూ రావాలి. నా ఛానల్లో మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా మీలాంటి వాళ్ళు నేర్చుకుంటారో నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇలా నేను కట్ బిట్స్ అన్నీ స్టిచ్ చేశాను, ఫ్లవర్ మొత్తం ఫిల్ చేసేసాను. ఇలా నీడిల్లో కట్ బిట్స్ తీసుకొని స్ట్రైట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. నేను చుట్టూ ఫ్లవర్కి గొలుసు కుట్టు కూడా వేసాను. మొత్తం నార్మల్ నీడిల్తోనే వర్క్ చేశాను. మళ్ళీ ఇలా మధ్యలో నుంచి నీడిల్ తీసి మళ్ళీ కట్ బిట్స్లోకి గుచ్చి తీయాలి. మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేయాలి, సో దట్ అవి ఊడిపోకుండా ఉంటుంది. ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, థ్రెడ్కి నేను కట్ బిట్స్ ఎక్కించుకొని ఇలా అన్నీ అటాచ్ చేసుకుంటూ వచ్చేసాను. ఇలా మొత్తం B7000 గమ్తో మొత్తం అతికించేసి కుట్టేశాను. అండ్ ఇక్కడ మీరు పూసలు చూస్తున్నారు కదా, ఇవి నేను మధ్యలో స్టిచ్ చేశాను. నార్మల్ నీడిల్తోనే చాలా ఈజీగా స్టిచ్ చేసేసాను నార్మల్గానే. అండ్ ఇక్కడ ఇలా సైడ్స్కి వచ్చేసి నేను ఒక 3 కట్ బిట్స్ తీసుకున్నాను. మనం స్టార్ట్ చేసిన దగ్గరనే మళ్ళీ తీసుకొని సూదిని మళ్ళీ కట్ బిట్స్లో నుంచి తీసి అక్కడ ఒక సీక్వెన్స్ అండ్ షుగర్ బీడ్ తీసుకొని అందులో నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. సారీ, క్లిప్ ఇలా నేను సరిగా చూపించట్లేదు కదా, మిస్ అయిపోయింది. నేను చూసుకోకుండా ఇలా వీడియో తీశాను. ఇక్కడ కూడా మొత్తం శారీ ఫోల్డ్ అయిపోయింది కదా, సో మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను 3 కట్ బిట్స్ తీసుకొని ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూసారా, నేను ఒక 3 కట్ బిట్స్ తీసుకున్నాను. ఎక్కడైతే ఎండ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఎండ్ చేసేసి మళ్ళీ మనం స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ మళ్ళీ సూది తీసి మళ్ళీ ఆ కట్ బిట్స్లో నుంచి తీయాలి నీడిల్ని, సో దట్ మనకి స్టిఫ్గా ఉంటుంది. తీసేసి ఇలా సీక్వెన్స్ అండ్ ఒక షుగర్ బీడ్ పెట్టేసి ఇలా పెట్టేయడమే, అంతే. సో ఇది మొత్తం కంటిన్యూ చేశాక ఇలా ఉంటుంది అవుట్పుట్ అనేది. చూసారా ఎంత నీట్గా ఉందో. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.